వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. గత కొంతకాలంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే అంశంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీ మారిన బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కనుక బీఆర్ఎస్ స్పీకర్కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుల విషయంలో సరైన సాక్ష్యాలు లేవంటూ కూడా ఒక 5గురి విషయంలో ఇప్పటికే స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కూడా తేల్చేశారు. ఇక తాజాగా మరొక 5గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే క్రమంలో సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చేసిన ఏదైతే మరి ఈ కంప్లైంట్ దానిపై కూడా సుప్రీంకోర్టులో మరి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా స్పీకర్ విషయంలో కలగజేసుకునే పరిస్థితి ఉండదు. కేవలం ఒక టైం బాండ్ మాత్రమే పెట్టారు. ఇప్పటి వరకు మనకు తెలిసిందే 4 వారాల్లోగా మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పి సుప్రీం కూడా చెప్పడంతో మొత్తానికి పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకరే సుప్రీం అని మరొకసారి కూడా రుజువైంది కనుక సో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 5గురికి క్లీన్ చీట్ ఇచ్చారు. మరొక 5గురు కూడా తాజాగా మరి తన నిర్ణయం వెల్లడించబోతున్నారు. సో మొత్తానికి ఒకవైపు సుప్రీంకోర్టులో మరొక వైపు స్పీకర్ మరొక 5గురి విషయంలో ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తాడనే అంశంలో మరి ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. సో దీంట్లో మొట్టమొదటగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం పూర్తి స్థాయిలో మరి ఏవైతే ఆధారాలు పూర్తి స్థాయిలో అతను రెడ్ హ్యాండెడ్గా అంటే మీన్స్ అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే క్రమంలో ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసిన దానం నాగేందర్ అయితే సో అన్ని సాక్ష్యాలతో మరి ఆయన మరి స్పీకర్కు ఏదైతే అటు ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయడం కావచ్చు, అదే క్రమంలో లేకుంటే ఆయనపై అనర్హత వేటేసే అవకాశం ఉందని కూడా స్పష్టమవుతోంది. మరొక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో స్టేషన్ గన్పూర్ సంబంధించి కడియం శ్రీహరి కూడా ఈరోజు మరి మీడియాతో మాట్లాడుతూ సో తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను తనపై అనవసరంగా బురద జల్లుతున్నారని చెప్పి ఆయన కాసేపటి క్రితమే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 9 మంది ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఇప్పటికే 5గురి విషయంలో ప్రకటించారు కనుక మరొక 4గురిని కూడా మరి వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పే అవకాశం ఉంది కనుక ఒక దానం నాగేంద్ర మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు కనుక సో ఆయనపై ఖచ్చితంగా అనర్హత వేటేసే అవకాశం ఉంది. ఈ అనర్హత వేటు వేస్తే కనుక ఆయన కొంత మరి ఆయనకు అగౌరవంగా ఉంటుంది కనుక అతను రాజీనామా చేస్తాడని కూడా ప్రచారం జరుగుతుంది. సో రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా దానం నాగేందర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీంట్లో ఆయన ఒక ట్విస్ట్ పెడుతున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్తే తాను రాజీనామా చేస్తానని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి స్పీకర్ కూడా దానం నాగేందర్ ఇష్యూలో మరి ఇప్పటికే అందరికీ నోటీసులు పంపారు. వారికి సంబంధించి మరి ఈ పార్టీ ఫిరాయింపు విషయంలో వారి సమాధానం కావాలని చెప్పి కూడా పలుమార్లు ఇప్పటికే అడగడం జరిగింది. 9 మంది మాత్రం వాళ్ళకి సంబంధించిన మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామా తర్వాత కాంగ్రెస్లో ఉన్నామా సో కండువాలు కప్పుకున్న విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ దానం నాగేందర్ మాత్రం ఇంతవరకు స్పీకర్కి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సో ఆయన ఎలాంటి సమాధానం ఇస్తాడనే ఆ అంశంలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. సో ఒక సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. అయితే దానంకున్న దారి ఇప్పుడు ఒకటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ బీఫామ్పై పోటీ చేయడం కావచ్చు, అదే క్రమంలో మరి ఆయన ఓడిపోవడం కావచ్చు, ఇదంతా జరిగింది. అయితే ఇదంతా మనకు తెలిసిన అంశమే అయినప్పటికీ కూడా దానం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే దాంట్లో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మొత్తానికైతే ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పడం అయితే మనం గమనించవచ్చు. సో స్పీకరు మరి నిర్ణయం తీసుకోవడంలో కూడా మరి దానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే అంశంలో కూడా ఆయన కూడా మరి వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు 19వ తేదీ కనుక ఈరోజు డెడ్ లైన్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అదే క్రమంలో స్పీకర్ కూడా మరొక మిగిలిన 5గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆయన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది కనుక ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన 4 వారాల గడువు కూడా ముగిసిపోతున్న నేపథ్యంలో దానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, రాజీనామా చేస్తాడా, స్పీకరు అనర్హత వేటేస్తాడా అనే అంశంలో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ మాత్రం రేవంత్ రెడ్డి సీఎంగా ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్తున్నారు. దీంట్లో మరి అసలు కిటికీ ఏంటంటే తనకు మంత్రి పదవి కావాలని చెప్పి కూడా దానం పట్టుబడుతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మరొక 2 మంత్రి పదవులు కూడా రాష్ట్ర క్యాబినెట్లో మరి ఖాళీలు ఉన్నాయి. దాంట్లో
దానం ఖచ్చితంగా తాను మరి పార్టీ ఆదేశించిన విధంగా తాను మరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాను కనుక సో ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మరి కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తుంది. సో మరి దానం చేస్తున్న డిమాండ్ విషయంలో రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వనట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ దానంకు మంత్రి పదవి ఇస్తాననే ఒక మరి హామీ కనుక దొరికినట్టు అయితే ఖచ్చితంగా దానం ఇప్పటికే రాజీనామా చేసి ఉండేవాడు. సో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, అదే క్రమంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనుక దానంపై మరి అనర్హత వేటేస్తారా, అదే క్రమంలో సుప్రీంకోర్టు మరి మరొకసారి స్పీకర్కు గైడ్ చేస్తారా, ఈ అంశంలో తొందరగా తేల్చండి అంటారా? సో ఈ అంశం అయితే ఈరోజు తేలుతుందా, మరి కొంతకాలం పడుతుందా అనే ఒక క్లారిటీ అయితే లేనప్పటికీ కూడా దానం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దానం దారేట్ అనే అంశంలో కూడా మరొక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే క్రమంలో ఎమ్మెల్సీగా తనను మరి నియమించి అదే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కూడా దానం కోరుతున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే మరి ఖైరతాబాదు ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తే ఖచ్చితంగా మరొకసారి ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది కనుక ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో ఒకవేళ గెలిచినా ఓడిపోయినా తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి దానం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశంలో దానంకి ఇంతవరకు క్లారిటీ రాలేదు కనుక అతను రాజీనామా చేయలేదు. అయితే స్పీకర్ మరి అతనిపై అనర్హత వేటేస్తాడా? సో అనర్హత వేటేస్తే ఖచ్చితంగా దానం ఇమేజ్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కనుక దానమే రాజీనామా చేస్తారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే అతను రాజీనామా చేస్తానని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దానంకు మరి రాజీనామా చేయమని చెప్తారా, అదే క్రమంలో స్పీకరు అనర్హత వేటేస్తాడా, ఇదే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే దాంట్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దానం అయితే రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారమే రిజైన్ చేస్తానని చెప్పడం కావచ్చు. కడియం ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చాడు, తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను, సో తనను అనవసరంగా తనపై బురద చల్లుతున్నారు, సో తాను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లో ఉన్నానని ఒక క్లారిటీ ఇచ్చాడు. కానీ దానం మాత్రం నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పట్లేదు, పార్టీ మారాను, నేను ఎంపీగా పోటీ చేశాను, రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఆదేశించాలనే ఒక చిన్న ఏదైతే మెలిక పెడుతున్నాడో ఈ మెలిక విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, దానంపై స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మరి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తారా, అదే క్రమంలో దానమును రాజీనామా చేయాలని ఆదేశిస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మరి రేవంత్ సమక్షంలో ఆ జాతీయ జెండాలు పోలిన కండువాలు కప్పుకున్నామని చెప్తున్నప్పటికీ ఒక 5గురికి ఇప్పటికే స్పీకరు మరి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పారు. మరొక నలుగురు కూడా స్పీకర్ ఖచ్చితంగా మరి ఈ అంశంలో వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. అదే క్రమంలో మరి వీళ్ళంతా కూడా పూర్తి సాక్ష్యాధారాలతో బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా స్పీకరు ఆధారాలు సరిపోవు అని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో కొంత ఇది బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా ఇది స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల మరి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరి దానం విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 10 మంది విషయంలో మరి స్పీకర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తీసుకున్న నిర్ణయాల విషయంలో మనం ఎలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్న నేపథ్యంలోనే మనకు వెరీ క్లియర్గా అర్థమవుతుంది. సో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో దానం మినహా మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారనే చెప్పే అవకాశం ఉంది. అదే క్రమంలో 5గురికి క్లీన్ చీట్ వచ్చింది, మరొక 4 కూడా క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉంది కనుక ఒక దానం మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. అదే క్రమంలో ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది. సో ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో దానం పోటీ చేస్తారు. సో పోటీ కూడా చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. ఆ పోటీలో నేను పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నా, గెలుచుకున్నా ఓడిపోయినా తనకు మంత్రి పదవి కావాలనే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్పై మొత్తం భారం అంతా కూడా దానం వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి దానంకు ఆ సామాజిక వర్గం నుంచి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన డిమాండ్ ఉన్న నేపథ్యంలో అతను గెలిస్తేనే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పే అవకాశం ఉంది కనుక మరొక ఉప ఎన్నిక ఏదైతే 3వ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఖైరతాబాద్కు ఉప ఎన్నిక అనివార్యం. ఎందుకంటే ఈయన ఖైరతాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం ఖచ్చితంగా మరి సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక రాజీనామా చేయాల్సిన పరిస్థితి కనుక రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారు. సో దానం ముందు మరి రాజీనామాతో పాటు గెలవాల్సిన బాధ్యత ఉంది కనుక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మంత్రి అవుతాడు కనుక సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఎలాంటి ఆదేశాలు అతనికి ఇస్తారు, రాజీనామా చేయమంటారా లేకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడమంటారా అనేది మాత్రం ఇప్పుడు తేలాల్సి ఉంది.